సో, యాక్చువల్‌గా చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, మాకు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ లేదు, లేపోతే గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇలాంటి ఆన్సర్స్ నేను చాలామంది యాస్పిరెంట్స్ దగ్గర నుంచి వింటూ ఉంటాను. ఇక్కడ యాస్పిరెంట్స్ అనే కన్నా ఫెయిల్యూర్ పర్సన్స్ నుంచి ఎక్కువ వింటుంటాను. అంటే వాళ్ళు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత ఇచ్చే ఆన్సర్స్. ఓకే. సో, పాయింట్ 1 ఇక్కడ మీరు క్లారిటీగా చెప్పేసావు నువ్వు. ఏంటంటే, నేను ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండే సివిల్ సర్వెంట్‌ని అయ్యాను. ఐ లైక్ ఇట్. బికాజ్ సో, పేరెంట్స్ మీద మనకి 30 ఏళ్ళు వచ్చేంత వరకు 25 ఏళ్ళు, 28 ఏళ్ళు వచ్చేంత వరకు డిపెండ్ అవ్వడం ఇట్స్ నాట్ ఎ గుడ్ విన్. దట్ టూ యూ ఆర్ ఫ్రమ్ ఎ పూర్ బ్యాక్‌గ్రౌండ్. బికాజ్ ఎంతుంది ల్యాండ్? 1.25 ఎకర్స్ అంటే ఇది పెద్ద ల్యాండ్ కూడా కాదు. బట్ సో, అంత పూర్ సిట్యుయేషన్ నుంచి యూ హావ్ కేమ్ అప్ టు దిస్ వన్. సో, దిస్ ఈస్ ద ఇన్‌స్పిరేషన్ దట్ ద అదర్స్ హాస్ టు టేక్. మా ఫ్రెండ్ గాడు నాకు తెలుసు. హి సెడ్ దట్ వాళ్ళ ఊరు తెనాలి అని చెప్పాడు కదమ్మా! ఎగ్జాక్ట్ చెప్పాలంటే తెనాలి కాదు. తెనాలి కన్నా కొంచెం ఒక 5-7 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న ఒక విలేజ్. ఓకే. అది ఎవరు నోటీస్ చేయరని పాపం తను తెనాలి అని చెప్పాడు. సో, అంటే మారుమూల పల్లెటూరు. సో, కాబట్టి ఎవరో గైడెన్స్ ఇచ్చేసారనడం రాంగ్. సెల్ఫ్ గైడెన్స్. అండ్ సెకండ్ వన్ ఓకే. ల్యాండ్ ఉందన్నారు కదా! ఎంత ల్యాండ్? 1.25 ఎకర్స్. సో, 1.25 ఎకర్స్‌లో వచ్చే ఈల్డ్ తోటి వాళ్ళు నిన్న సివిల్ సర్వీసెస్ వరకు చదివించాలి అంటే ఇట్ డజంట్ వర్క్ ప్రాక్టికల్లీ. సో, తనని తాను పోషించుకుంటూ తను చదువుకోవడం. దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఎవ్రీబడీ హాస్ టు లెర్న్ ఇట్. ఎవ్రీబడీ హాస్ టు లెర్న్ ఇట్.